సో అంటే దీన్ని బట్టి చిరంజీవి యాటిట్యూడ్ అనేది చాలా ఉపయోగపడింది ఆయనకి 100%. కానీ సేమ్ విషయం వచ్చినప్పటికీ ఇప్పుడు రామ్ చరణ్ విషయం వచ్చినప్పటికి ఆయనకి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ తెస్తోంది అంటున్నారు. గమనించారా? మీకు వచ్చింది, మీ దాకా వచ్చింది అది? అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా అటాక్ జరుగుతుంది రామ్ చరణ్. డెఫినెట్గా చరణ్. ఇప్పుడు మీడియా ఎలా ఉంటుంది అంటేనండి, ఎవరైనా ఒక్కడు మాట్లాడాడు మీడియాకి వ్యతిరేకంగా అంటే అందరూ అతని మీద అటాక్ చేయడానికి ఇష్టపడతారండి. అది మీడియాలో ఉన్న యూనిటీ ప్రపంచంలో ఏ యూనిటీ లేదు సార్, అది మాత్రం ఫర్ ఇన్ఫర్మేషన్. మా ఫిల్మ్ ఇండస్ట్రీ లేదు. అదేంటో అది ఒక మీడియా పవర్ అలాంటిది. అఫ్కోర్స్ ఐ రెస్పెక్ట్ ఇట్. అండ్ చరణ్ బాబు అలా ఉన్నాడు అంటే ఒకసారి మాత్రం మన ఆంధ్రజ్యోతికే నేను మాట్లాడాను ఒక ఇష్యూలో. మాట్లాడినప్పుడు నేను ఐ గేవ్ కరెక్షన్. అయితే చరణ్ బాబు కరెక్ట్గా కాదు, చరణ్ బాబు చాలా కరెక్ట్గా మాట్లాడేసిన అలా కొంచెం ఆవేశపడ్డాడు అనేది, అదే అదొక మాట అన్నాడని చెప్పాను అప్పుడు. అయితే ఆ ఒక్క మాటకి ఏదన్నా తప్పుగా అనుకుంటే ఓకే, నేను కరెక్ట్ బావాడు పంచిపోయింది. కానీ ఎన్నిసార్లు ఈ కెలికి, ఎన్నిసార్లు పేపర్లో బ్రదర్స్ మధ్యలో పొరపచ్చాలు వచ్చేసినాయి, కొట్టేసుకుంటున్నారు, ఇంత భయంకరంగా చదివి బాధేస్తుంది కదా. ఇన్నిసార్లు రాసిన తర్వాత మేమంటే మాకున్న సరేలే అంటే అనుకున్న వాడి కుర్రాడు కదా, ఒక బుక్ ఒక మాట త్రూ చేశాడు. అక్కడ ఏదైనాడు అది అన్నదానికే అన్నారు తప్ప అతను ఎంత బాధపడ్డాడు దాని మీద ఎవరు కూడా దాని మీద వివరణ కానీ కనీసం దాని మీద సపోర్ట్గా ఒకరు మాట్లాడలే. కానీ ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది విమర్శించారు కాబట్టి రేపు పొద్దున చరణ్ బాబు ఆ అగ్రెసివ్నెస్ ఉంది. చరణ్ బాబు బేసిక్గా అగ్రెసివ్ ఫీల్, అది మాత్రమే కాదు. ఆ అగ్రెసివ్నెస్ అతనికి హెల్ప్ అవుతుంది. అదే అనుకుంటున్నాం, కళ్యాణ్ బాబు లాగా కొంచెం అగ్రెసివ్ గానే ఉంటాడు అనుకుంటాం. కానీ ఏదో ఇంకేముంటుంది సార్, దాన్ని పెద్దగా నేను పాయింట్అవుట్ చేసేది. బట్ కుర్రోడు కదా, కుర్రోడు ఉన్నప్పుడు ఒక మాట ఎక్స్ట్రా ఎవరు మాట్లాడరు. మాట్లాడిన వాళ్ళు ఎవరిని చూపించండి చరిత్రలో, ఎవరైనా మాట్లాడితే ఒక మాట వయసు అది. కానీ అక్కడ లోపల బిహైండ్ దట్ పెయిన్ కూడా చూడాలి కదా మనం. అదొక్కటి చూడకుండా ఇదొక్కటే అతని మీద అంటే ఎలాగని చెప్పి అంటే యాక్చువల్గా అదేమో ఓన్లీ మీడియాకి పరిమితం అయింది. మొన్నటిది ఉంది సార్ బంజారాహిల్స్ది ఆ రోడ్డు మీద సంఘటన, అది మొత్తం సోషల్ మీడియాని ఊపేసింది. దానివల్ల ఎక్కువ నష్టం జరిగింది యాక్చువల్గా. దానివల్ల కాదు, మీడియా అదేం పెద్ద మీరు నాకు తెలుసు మీరు ఎవరిని ఉద్దేశించి ఆయన అన్నారో వాళ్ళు ఫీల్ అయ్యి ఉండరు. కానీ జనరల్గా అదర్ మీడియా పెద్ద పట్టించుకోవాలి. బట్ ఈ ఇన్సిడెంట్ విషయం వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్లో అతని గురించి నెగిటివ్ ఒపీనియన్ వచ్చింది, అంటే సోషల్ మీడియా ముఖ్యంగా. అంటే ఒరిజినల్గా ఫ్యాక్ట్స్ ఎవరు ఇంట్రెస్ట్ పడతలేదు రాధాకృష్ణ గారు. న్యాచురల్లీ ఆ రోజు జరిగిన ఫ్యాక్ట్స్ జెన్యున్గా ఎవరన్నా ప్రోబ్ చేసి రాశారా అంటే ఎవరు చేయలే. కేవలం సూపర్ఫ్లూయస్గా జరిగింది మాత్రమే ఇంట్రెస్టింగ్గా వేస్తారు. దట్ ఈస్ మీరు ఒప్పుకుంటారండి. మీడియా అనేది కేవలం కాంట్రవర్సీ ఒప్పుకుంటారా మీరు? మీడియా కాంట్రవర్సీ ఏదైతే జనాలకు ఇష్టపడుతుంది దాన్ని వేస్తారు తప్ప. చెప్తున్నానండి, మీడియా కాంట్రవర్సీ కాదు, మీడియా ఏదో పెద్ద పరిశుద్ధాత్మ నేను అన్నాను, దాని గురించి కాదు నేను అనేది. మనకు సామెతలు ఉన్నాయి కదా, ముల్లెళ్ళి అరిటాకు మీద పడ్డా అనేది. ఇప్పుడు బెంజ్ గారు సైకిల్ గుద్దినా, సైకిల్ వచ్చి బెంజ్ గారిని గుద్దినా జనం తిట్టేది ఎవరిని? బెంజ్ గారు అంటే ఇస్తారు, అంతే కదా. దట్ ఈస్ ట్రూ. సో ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, ఇద్దరు ఎంప్లాయీస్, ఒక సెలబ్రిటీ, అంతే. నేను రావడం తప్పనట్లేదండి, వస్తుంది న్యాచురల్గా. అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఏ మెచ్యూర్డ్ పర్సన్ అయితే తలంచుకుని వెళ్ళిపోతాడు అంతే. ఇప్పుడు కుర్రోడు కదా సార్, అది ఆవేశపడ్డాడే కానీ ఒక మాట వాళ్ళు తాగేస్తున్నారనేది ఎవరికి తెలియదు. వాళ్ళు టీజ్ చేసుకుంటా మనకు ఇప్పుడు ఉంది కదా, ఇలా తీస్తారు కదా సార్ మా కర్మకి ఈ గ్లాస్ పేపర్స్. మిగతా ఎవరికి ఇబ్బంది లేదు కానీ ఆర్టిస్టులు మొత్తం సస్తరం. మేము బస్ స్టాప్ రాగానే అడ్డం పెట్టుకొని, అంటే కొంతమంది నాలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదనుకో, హీరోస్ అయితే పాపం చుట్టూ ఇచ్చి ఇబ్బంది ఉంటుంది సార్. సో అలాగే ఎవరికో కెలికాడు, వాడు వచ్చుతున్నాడు. చరణ్ బాబు నిజంగానే మీరు అన్నట్టు చరణ్ బాబు సైలెంట్గా ఉండుండొచ్చు. బట్ సైలెంట్గా ఉండొచ్చు అనేది నేను అనుకుంటాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటారు, నేను కూడా అంటాను మీలాగే. ఎందుకంటే వయసులో ఆ ఏజ్లో వాడు అంతసేపు నుంచి అండి వెనకాల పడి కేలికి వాడు వైఫ్తో ట్రావెల్ చేస్తుంటే అంతసేపు వెళ్తారు, గబుక్కుని కోపం వచ్చి ఒక మాట అనొచ్చండి. తప్పులు అందుకని ఓవర్ ది ఫ్యాక్ట్స్ తెలియకుండా, ప్యూర్ ఫ్యాక్ట్స్ తెలియకుండా మీడియా దాన్ని బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ చేయడానికి వెనకాల ఎంతో కొంత అది పనిచేసింది, అదే నేను చెప్పేది, అది తీసుకున్నా తప్ప. సో నేను దొరికాడు రా సారంగా చరణ్, అప్పుడేదో అన్నాడు కదా చరణ్ బాబు, దాన్ని బట్టి దొరికాడు. కానీ
నిజంగా ఇప్పుడు మీరు మర్చిపోండి సార్, మీరు రాధాకృష్ణ మీరు మీడియా హెడ్ అని మర్చిపోతే మీరేమంటారండి? ఇదే కుర్రడు కదా, అదే అంటున్నారు సార్. సో ముల్లెల్ అంటే డెఫినెట్గా అది మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అనే వ్యక్తికి ఎంతో కొంత ఏమంటారు దాన్ని, ఒక మనం ఉండాలి, ఇలాగా అని ఉండొచ్చండి, ఉండాలనేది నేను అంటాను. కానీ ఆవేశం కూడా ఉండాలి సార్, లేకపోతే సజ్జసన్నసలు తయారవుతాం. ఆవేశం అనేది సార్, ఆవేశం ఎక్కడ వర్కౌట్ అవుతుంది అంటేనండి, అది పర్ఫార్మెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది, అది అగ్రెసివ్నెస్ అది అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది. అందుకే ప్యాకేజ్ అండి, అది కాదు, అది ప్యాకేజ్. రాధాకృష్ణ గారు, మనం మైనస్ పాయింట్లో ప్లస్ పాయింట్ అని ఒక ప్యాకేజ్, నాకు మైనస్ పాయింట్ మాత్రం వద్దు అనుకుంటే కుదరదు. ఇప్పుడు చిరంజీవి విషయం వచ్చింది అనుకోండి, ఆయన ఎంత సౌమ్యుడో అనేది పేరు తెచ్చుకోవటం వల్లే కదా ఆయన అంత రీచ్కి రాగలిగాడు, ఏది ఏ సపోర్ట్ లేకుండా. కాదు నేను ఒప్పుకుంటానండి. సో ఆవేశపడటం అనేది మిస్టేక్ కాదని అంటారండి. ఆవేశపడటం ఆ వయసుకి ఇచ్చేటువంటి ఒక ఇది. బట్ చరణ్ బాబుని మీరు పర్ఫెక్ట్గా పిలిచి చెప్పు చరణ్, జెన్యున్గా చెప్పు అంటే 100% మీరు యాక్సెప్ట్ చేస్తారు ఆ ఫ్యాక్ట్స్. మామూలుగా ఏంటంటే ఇప్పుడు చిరంజీవి అనే ఒక 3-4 అక్షరాలతోటి అడ్డం పెట్టుకుని ఉపయోగించుకుని ఆ నీడలో మీరంతా ఈ స్థాయికి ఇట్లా వచ్చారు. ఇవాళ నాగబాబు కానీ పవన్ కానీ, ఒకవేళ ఆయన లేకుండా ఉంటే ఏమంటి మన పరిస్థితి ఏంటి, అసలు మీరు ఎలా ఉండేవాళ్ళు? మీరు ఆయన అంటే అసలు ఇదంతా లేకపోతే ఎలా ఉండేవాళ్ళు? ఇండస్ట్రీకి రాకపోతే అంటే ఇండస్ట్రీకి రాకపోతే మీరు ఎలా ఉండేవాళ్ళు? మీ బ్యాక్గ్రౌండ్ మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు సార్. అది ఐడియా ఉంది. ఏఎస్గా రిటైర్ అయ్యారు, ఒక గెస్టెడ్ ఆఫీసర్ అయ్యారు. వీఆర్ వెల్ ఆఫ్ ఎకనామికల్గా రీజనబుల్లీ గుడ్. బై ద టైమ్ ఈ బికేమ్ ఏఎస్పీగా అయినప్పటికీ మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్. ఒక సొంత ఇల్లు ఒకటి కొనుక్కోగలిగే స్థాయికి వచ్చాం, ఒక చిన్న కారు ఒకటి కొనుక్కోగలిగే స్థాయి వరకు వచ్చాం. ఓకే. తర్వాత అన్నయ్య డిగ్రీ చేశాడు, నేను లా చేశానండి, ఎల్ఎల్బి చేశాను సార్. నేను మా అన్నయ్య అయితే డెఫినెట్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఈ పాటికి ఆ నాన్నగారు చేసిన నన్ను ఏ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లు అది కమిషనర్ గారు ఉండేవాడు, అది మాత్రం పక్క. ఎందుకంటే ఆయన జాతకం నాకు తెలుసు. అలాగే నేనైతే లాయర్గానే అక్కడ ప్రాక్టీస్ చేసి నల్లకోట వేసుకొని లోకల్గా ఉండే సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అయితే అట్లా ఇవ్వడం, అయితే మేజిస్ట్రేట్ అయ్యో జడ్జిగా నేను ట్రై చేసాను. నేను రాసి ఎగ్జామ్స్ రాద్దాం కూడా, అంటే ఇంక వెళ్ళలేదండి, అయిపోయి మెడ్రాస్ బార్ కౌన్సిల్ రిజిస్టర్ చేయించాను, చేంజ్ చేసి ఇండస్ట్రీకి వచ్చాను. సో అలా వెళ్ళిపోయాడు. కళ్యాణ్ బాబు ఇదిగో ఆడు పోలీసులు అవ్వలేదు, లక్కీ ఎన్కౌంటర్లు చేసేవాడు. ఎన్కౌంటర్ వాడు తప్పనితే మాత్రం వెళ్ళిపోతాడు. అలా వాడికి కళ్యాణ్ బాబు ఏంటంటే తను తప్పు చేసి ఎదుటి వాళ్ళు అది వెళ్తాడు, అలాగే తను ఏదైనా తప్పు అనిపిస్తే నేను యాక్సెప్ట్ చేస్తాడు. ధైర్యం దా కాదు, చాలా ధైర్యం ఉంది సార్. తను తప్పు చేస్తే ఎస్ అంటాడు, తప్పు చేయకపోతే ఎదురు తిరుగుతాడు. అది మరి అటు ఇటు తెలిపోయే క్యారెక్టర్, మధ్యలోకి వెళ్ళదు అసలు. డిప్లొమసీ అసలు లేదు, డిప్లొమసీ లేదు, అది మెయిన్ అనేది డిప్లొమసీ లేదు. అవును, జాతకం ప్రకారం ఆయన కమిషనర్ దాకా వెళ్ళి ఉండేవాడు అన్నారు. ఏంటి జాతకం ఏంటి అంటే అన్న ఇది ఎలా ఉండేదండి, కాలేజ్ చదివేటప్పుడు జాతకం అంటే నేను జాతకం కాదు, ఈ జాతకం కాదు, అన్నయ్యకి స్పెషల్ ఇది సార్ గమనించేవాడిని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకు సపరేట్ ఐడెంటిటీ ఉండేది సార్. అన్నయ్య వస్తే ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు ఎప్పుడు. ఓకే, ఏంటిది మా అన్నయ్య మీద వచ్చిన మా అన్నయ్య మీద నాకు హీరో ఫీలింగ్. తర్వాత కాలేజీకి వెళ్తే అటు కాలేజీలో ఓన్లీ మొగలే కదా, ఆడవాళ్ళు కూడా ప్రసాద్ అని పిలిచేవాళ్ళు. ఆయన ఒక కల్చరల్ ఈవెంట్ అని ఒకటి నేవీలో ఆర్డీసీ క్యాంప్కి వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి వచ్చినాడు. అవును, ఇది అనేది ఇంకోటి స్టేజ్ అండి. ఢిల్లీ ఆర్డీసీ క్యాంప్లో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ చేశాడు ఒకసారి. అదే అన్నయ్య అదే దీంట్లో స్టేట్ రోడ్ షూటింగ్ చేశాడు, సేమ్ రోడ్లో. అదే అన్నయ్య మొన్న స్వాతంత్ర దినోత్సవాల్లో మినిస్ట్రీకి వస్తున్నాడు. 3 పెక్యులర్ రికార్డు సదా చెప్తున్నాను. అన్నయ్య ఆ అట్రాక్షన్ ఉండేదండి, ఏదైనా పట్టుకుంటే దానిలో పైకి వెళ్ళిపోయేటువంటి తత్వం ఉందండి. చాలా మొండి మనిషి అన్నయ్య. మొండితనం విత్ సాధించాలనేది. అంటే బహుశా నా అనుభవం ఏంటంటే ఇంటికి పెద్ద పిల్లలకి అది ఉంటుందేమోనండి, చిన్నపిల్లలకి అంత ఉండదు. ఇంటికి నేను గమనించాను చాలా మంది ఇంటికి పెద్దవాళ్ళని, వాళ్ళకి పరిస్థితులు వీటి వల్ల వాళ్ళు ఎందుకో చాలా మంది మెజారిటీ అలా బాధ్యతగా తయారవుతారు, బాధ్యత ఉంటుందేమో. అందుకని బహుశా కొంతమంది ఏమో పూర్తి రివర్స్ లో ఉంటారు. అది ఎక్కువ మంది అలా ఉంటారేమో, కొంచెం తగ్గి అన్నిటికీ వాళ్ళకి తెలుసు కదా సార్, అబ్జర్వ్ చేసుకోవడం ఎక్కువ చేసుకుంటుంటారు. అది ఉందేమో. సో ఎప్పుడన్నా మిమ్మల్ని చిన్నప్పుడు కొట్టాడా, అలా చేసినందుకు లేకపోతే మాట కానీ? బాగా చిరంజీవి ఎరక్కొట్టేవాడు. అవునా? అయ్యో మామూలు కొట్టేవాడు కాదు. ఏ వయసు దాకా? ఇప్పుడు దాకా ఏంటంటే
డిగ్రీ దాకా కొట్టాడు, డిగ్రీ దాకానా? కొట్టాడు పట్టుని. కొట్టిన తర్వాత మళ్ళీ నేను కూడా గట్టిగా ఇదైతే కొత్త అయితే మా నాన్న మా అన్నయ్య సపోర్ట్ ఇచ్చాడు. పెద్దోడు అంటే పడాలి రాసుకుని ఎవరుకున్నారు మా అమ్మ నాకు సపోర్ట్ ఇచ్చేది. కానీ ఎరా చిన్న పెట్టి కొడతా ఏంటండి. కానీ అయితే అన్నయ్య ఇప్పటికైతే నేను మా అన్నయ్య నన్ను ఎప్పుడు తప్పు కొట్టిన అడగలేండి. ఎందుకంటే నేను చాలా బద్ధకంగా ఉండేవాడిని. ఏదైనా వెళ్ళమంటే వెళ్ళ తెచ్చుకోమని బాగా అసలు లేదు. అలాంటి వాటిల్లో ఎప్పుడైనా తప్పు ఉంటేనే కొట్టాడు. కొట్టాడు. అయితే మా నాన్న కరెక్ట్ అండి, మా అన్నయ్యకి సపోర్ట్ ఇచ్చాడు. సో తర్వాత ఇంకా అన్నయ్య ఇండస్ట్రీకి వచ్చే వరకు, ఇండస్ట్రీకి వచ్చాక ఎప్పుడు కొట్టలేదా? నేను కూడా ఇండస్ట్రీకి కొన్నాడు. అప్పుడు నేను అంటే కొంచెం తెలుసుకుంటాం కదా లైఫ్ కొట్ట అవగాహన వచ్చింది. సో మీరు సినిమాలోకి వద్దాం అనుకున్నప్పుడు ఏమన్నాడు? నటిద్దాం అనుకున్నప్పుడు నాకు నేను వద్దాం నేను అనుకోలేదండి. నేను అసలు ఇలా బిఎల్ అయిపోయిన తర్వాత అయితే ఒకటి కోరుకుంటే అన్నయ్యతోనే ఉంటే బాగుండేమో, ఇండస్ట్రీలో వస్తే బాగుండేమో అని చిన్న కోరిక కూడా లోపల ఉంది. అప్పటికి ఆయన పాపులారిటీ కూడా చూసి ఉంటారు మీరు. 100%. నేను డిగ్రీ లా అయ్యేటప్పటికి అన్నయ్య ఒక స్టార్ స్టేటస్ కదా. ఖైదీ ఇది రిలీజ్ అయిపోయి అన్నయ్యకి స్టార్ ఇమేజ్ వచ్చేసింది. సుప్రీం స్టార్ ఏదో రకరకాల టైటిల్స్ ఉన్నాయి. అవును, మెగా ఇంకా రాలేదు కానీ సుప్రీం స్టార్. అన్నయ్యతో ఉంటే బాగుంటుందా అని, అదే సంపాదిద్దాను కదా మా అన్నయ్యతో నేను ఉంటే బాగుంటుంది అనే కోరిక ఉంది. ఓకే. అయితే నేనేమో అంటే ఆ కోరిక బలమైన కోరిక కదా, రీజనబుల్గా లోపల ఉండేది. యాక్చువల్గా ఏంటంటే నేను ఎంబీఏ చేసి అమెరికాకి వెళ్దాము, లేకపోతే ఐపీఎస్ చేద్దాం అనేది నాన్నగారికి కోరిక. చేసేంత దమ్ముందో తెలియదు కానీ ఆవిడ విపరీత కోరికలు ఉన్నాయి మా నాన్నగారు. నాకు కూడా ఐపీఎస్ చేద్దాం తర్వాత చాలా కష్టమైన మనం కష్టమైన పెట్టుకోవటం వల్ల ఐఏఎస్ ఐపీఎస్ అంత విషయం కాదు. లా చేసాం కాబట్టి ఎంబీఏ చేసి కూడా ఏదైనా చేద్దాం ఐడియా ఉన్నాయి. అన్నయ్య ఏమన్నాయంటే అన్నయ్యకి ఎందుకు నన్ను తనతో ఉంచుకోవాలని కోరిక. అందరూ రావచ్చు కదా, నువ్వే నాతో కూడా ఉండొచ్చు కదా, ప్రొడ్యూసర్గా ఉండొచ్చు, నాతో సినిమాలు చేయొచ్చు అది అని అన్నాడని అసలు ఏమీ ఆలోచించకుండా చేస్తా ఓకే అని నేను వచ్చాను అంతే తప్ప లోపల కోరిక లేదని అనలేండి. ఉంది ఆ కోరిక. దానికి అన్నయ్య గట్టి సపోర్ట్ ఇచ్చడానికి వెళ్ళిపోయారండి, ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ప్రొడ్యూసర్గా మాత్రం మీరు అంత సక్సెస్ కాలేదు కదా. అరవింద్ ఎంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, మీరు వచ్చేటప్పటికి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు కదా మీరు. 100%. నేను నిర్మాతగా నేను ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్నే 100%. ఏంటంటే జడ్జిమెంట్ దగ్గరేనా, కథల జడ్జిమెంటేనా? కాదండి, ఫిలిం మేకింగ్ అనేది ఇట్స్ అది ఒక ఆర్ట్ అండి, అదొక కళ అండి. అది యాక్చువల్గా చూడటానికి డబ్బులు లెక్క పెట్టేసి అదొక సపరేట్ ఆర్ట్. అది కమర్షియల్ బ్రెయిన్ ఉండాలి, జడ్జిమెంట్ ఉండాలి, కమాండ్. నాకు అంత కమాండ్ తక్కువ. సో నేను 6-7 సినిమాలు తీసిన అందులో 1 హిట్, 2 యావరేజ్లు, 2 ఒకటి అవార్డులు వచ్చినాయి. రివార్డ్ రాలేదు, డబ్బులు పోయినాయి. కాకపోతే రుద్రవేణి వల్ల పోయిన డబ్బులు నాకు నేషనల్ దీంట్లో ప్రొజెక్ట్ చేయడం వల్ల అప్పుడు ఆ డబ్బులు కవర్ అయిపోయాయి. రుద్రవేణి నాకు వచ్చింది, అన్నీ బాగా వచ్చినాయండి. అయితే నాకు తెలుస్తుంటుంది నేను ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాను యాజ్ ఎ ప్రొడ్యూసర్ కానీ. అలా అని చెప్పి ఆర్టిస్ట్ గాను ఫుల్ ఫ్లెడ్జ్ దిగలేకపోయాను. అంటే అటు ఇటు కాకుండా తయారైపోయి 2 పడవల మీద కాళ్ళు వేసినట్టు. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాను. అంటే ఒకటి ప్రొడ్యూసర్గా ఖాళీగా ఉన్నప్పుడు ఆర్టిస్ట్కి చేసేవాడు, దీని మీద సీరియస్నెస్ లేదు, దాని మీద ఏమో గ్రిప్ లేదు, ప్రొడక్షన్ మీద గ్రిప్ ప్రాపర్ లేదు, దీని మీద ఏమో సీరియస్గా చేసేద్దాం వదిలేద్దాం అనుకుని ఇటు రాలేకపోయాను. ఈలోగా పెళ్ళి అయిపోయింది బాధ్యతలు. సో అలాగ చాలా సఫర్ అయ్యానండి. మొన్న నేను లేటెస్ట్ ఇంకా ఆరెంజ్ తోటి ఐ స్టాప్.